నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణను ప్రజల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న రాహుల్ గాంధీ లక్ష్య సాధనకు పార్టీలో ఐక్యత అవసరమని స్పష్టీకరణ రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేటీఆర్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు రుణమాఫీ అమలు చేయాలని సవాల్ వరంగల్ జిల్లాలో కీటెక్స్ జౌళి ఫ్యాక్టరీకి కేటీఆర్ భూమి పూజ రైతుల నుంచి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయబోమని వెల్లడి అకాల వర్షాల వల్లే యాదాద్రి రహదారులు దెబ్బతిన్నాయన్న మంత్రి ఇంద్రకరణ్ స్వల్ప నష్టాలను రాజకీయం చేయరాదని విపక్షాలకు హితవు జాతీయ విద్యా విధానంపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ విద్యాబోధన చేయాలని సూచన రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదు వివరాలు జాతీయ విద్యా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. జాతీయ పాఠ్యాంశాల రూపకల్పనపై ప్రధానంగా ఈ సమావేశంలో అధికారులతో ఆయన చర్చించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులు టెక్నాలజీపై అతిగా ఆధారపడకుండా చూడాలన్నారు. సాంకేతికత సహాయంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. సైన్స్ ల్యాబులున్న మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థులను రైతులతో మమేకమయ్యేలా భూసార పరీక్షల్లో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, యూజీసీ, ఏఐసీటీఈ డైరెక్టర్లు, ఎన్సీఆర్టీ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రాన్ని నియంత హస్తాల నుంచి విముక్తి కల్పించి ప్రజల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకు పార్టీలో ఐక్యత అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన ముగించుకుని రాహుల్ గాంధీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరిన్ని వివరాలు. తెలంగాణ పర్యటనలో భాగంగా 2వ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని గాంధీ భవన్లో సభ్యత్వ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. పీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా 300 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఎన్నికల సంసిద్ధతపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ తీసుకుని టికెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో కూర్చుంటే టికెట్లు రావని, ప్రజలతో ఉండి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తనతో మాట్లాడాలని, మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడొద్దని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. तेलंगाना जो हमने बनाया था, तेलंगाना की जनता के साथ मिलकर हमने बनाया था, उस सपने को पूरा करने के लिए और तेलंगाना को एक मॉडल स्टेट बनाने का सपना. चुने हुए लोगों की सरकार नहीं, मोनोपोलिस्ट की सरकार नहीं, किसानों की, गरीब लोगों की, तेलंगाना के हर व्यक्ति की सरकार हम बनाना चाहते हैं. लक्ष्य को पूरा करने के लिए हमारी पार्टी में यूनिटी की जरूरत है. टिकट मिलेगा मेरिट के बेसिस पे मिलेगा. जो काम करेगा, जो जनता के बीच में रहेगा, जो किसानों की लड़ाई लड़ेगा, मजदूरों की लड़ाई लड़ेगा, छोटे व्यापारियों की लड़ाई लड़ेगा, युवाओं की लड़ाई लड़ेगा, उसको कांग्रेस पार्टी टिकट देगी. అంతకుముందు హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. మీడియా అధిపతులు, మేధావులతో సమావేశమయ్యారు. సంజీవయ్య పార్క్ వద్ద మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులర్పించారు. చంచల్గూడ జైలుకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ ఉన్న ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలతో ములాఖాత్ జరిపారు. వారిని పరామర్శించి పార్టీ తరపున భరోసా ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని, వారి వెంట పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు. మొత్తం మీద తెలంగాణలో తన 2 రోజుల పర్యటన ద్వారా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రాహుల్ ప్రయత్నించారు. పొత్తులపై స్పష్టత ఇస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభలో కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. రాహుల్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమ పాలనలోని ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రుణమాఫీ, రైతు బంధు పథకాలు అమలు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. వరంగల్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పాతర వేశారని మండిపడ్డారు. దేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించింది రైతు సంఘర్షణ కాదని, అది వారి అంతర్గత సంఘర్షణ అని ఎద్దేవా చేశారు. రాహుల్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీరు చెప్పిందల్లా నమ్మడానికి, మీరు చెప్పిన పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది 10 జన్పథ్ కాదు, ఇది 10 జన్పథ్ కాదు, ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపదం. ఇక్కడ ఆడిచ్చినట్టు ఆడతారు, ఊగిచ్చినట్టు ఊగుతారు. మీ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నలాగా మీరేం చెప్తే మీ సొల్లు పురాణానికి వాళ్ళు తలూపొచ్చు. అట్లాంటి అమాయకులు, అవగాహన లేనులు ఇక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ ఏందో, దాని ఎత్తెంతో, లోతెంతో, పొడువెంతో అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడి నిన్న రాహుల్ గాంధీ. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. నీకు ఒక్కటి కాదు నాయన, నీకు అవగాహన ఉందో లేదో తెలియదు. 10 ఛాన్సులు ఇచ్చారు దేశంలో నీకు. ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు ఒకటి కాదు 10 ఛాన్సులు, 50 ఏండ్లు నీకే అప్పచెప్పిండ్రు ఈ దేశాన్ని. 50 ఏండ్లు నీ చేతిలో పెడితే కరెంట్ ఇయ్యలేని అసమర్థ పార్టీ, నీళ్లు ఇయ్యలేని అసమర్థ పార్టీ. ఇంకా విచిత్రమైన మాట, రిమోట్ కంట్రోల్ పాలన అంటాడు. 2004 నుంచి 14 వరకు ఏం జరిగింది ఈ దేశంలో? మన్మోహన్ సింగ్ ప్రేరుకు ప్రధానమంత్రి. నిర్ణయాలు ఎక్కడ జరుగుతుండే? రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉండే? దేశం మర్చిపోయిందా? మాకు ఎవ్వలకు బి టీము సి టీం అయ్యే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. వేర్ ఏ టీమ్ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ పేరిట సేకరించే భూమిని రైతులకు ఇష్టమైతేనే తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే ఏ పని ప్రభుత్వం చేయదని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమిని అభివృద్ధి చేసి రైతులకు లబ్ధి చేకూరేలా ప్లాట్ కేటాయిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో దయచేసి స్థానిక రైతన్నలకు నా విజ్ఞప్తి. ఉదాహరణకు నేను చెప్తున్నా, 1 ఎకరం భూమి విలువ ఈరోజు మామ్నూరు లాంటి ప్రాంతంలో 2 కోట్లు అనుకుంటే, ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాక ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది అంటే ప్లాట్లుగా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా ఆటోమేటిక్ కన్వర్షన్ చేసి ప్లాట్లుగా డెవలప్ చేసి ఒక మంచి మోడల్ లేఅవుట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మేము హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్లో కూడా చేసినాం, కావాలంటే మీరు చూడొచ్చు. ఏం జరుగుతుంది? ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి ప్లాటింగ్ చేసి మంచి రోడ్లు వేసి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి మోడల్ లేఅవుట్గా డెవలప్ చేస్తే ఏమవుతుంది? 2 కోట్ల విలువ చేసే ఎకరం ఉన్న భూమి ఏదైతే ఉంటుందో ప్లాటింగ్ చేసిన తర్వాత మనకు 3000 గజాలు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రోడ్లు ఓను, కామన్ ఫెసిలిటీస్ ఓను 3000 గజాలు, 2850 గజాలు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక గజం విలువనే దగ్గర 15-20 వేల రూపాయలు అవుతుంది. అంటే 2 కోట్లున్న ఎకరం దగ్గర 2800 గజాలకే నీకు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకే ఆస్కారం ఉంటుంది. మేమేమంటున్నాం? మీకు ఆ 2850 గజాల్లో 1400 గజాలు మీకు అప్పచెప్తాం అంటున్నాం. 1400 గజాలు అప్పచెప్తాం అంటున్నాం. 1400 అంటే ఎంత వస్తుంది బ్రదర్? 6 కోట్లు డెవలప్ చేసినాక వాల్యూ ఉంటే నీకు ఇదివరకు 2 కోట్లు వస్తే ఇప్పుడు నీకు 1400 గజాలకి 3 కోట్లు వస్తుంది. ₹1 కోటి మునాఫా వస్తుంది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పేదవాడి మొహంలో సంతోషం చూడాలనే ప్రభుత్వం తప్ప ఎవరికి అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే, వాళ్ళకి లాభం కలుగుతుందని వారు విశ్వసిస్తేనే, వారిని ఒప్పించుకొనే చేస్తాం తప్ప బలవంతంగా గుంజుకునే ప్రభుత్వం అయితే కాదు. ఆ విషయంలో ఎవరికి అపోహ అవసరం లేదు. హన్మకొండలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ పాత్ సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడ్డ వరంగల్కు చెందిన రవిచందర్ సాఫ్ట్ పాత్ కంపెనీని మొదట్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి దానిని వరంగల్కు విస్తరించారని పేర్కొన్నారు. సాఫ్ట్ పాత్తో పాటు మైండ్ ట్రీ, జెన్పాక్, టెక్ మహీంద్రా, సెయింట్ లాంటి కంపెనీలన్నీ కూడా తమ కార్యకలాపాలను వరంగల్లో ప్రారంభించనున్నాయన్నారు. ఇంకా పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మాత్రమే పరిమితం కాకుండా ఐటీని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తీసుకొని పోవాల్సిన బాధ్యత, Tier 2 సిటీస్ కూడా తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఉపదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా వరంగల్ ఒకటే కాదు, వరంగల్తో పాటు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, త్వరలో సిద్దిపేట, రామగుండం, ఈ రకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీని బలంగా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాబోయే 5 ఏళ్ల కాలంలో 50,000 ఉద్యోగాలు
ఈ టియర్ 2 టౌన్స్ లో కల్పించాలి, ఖచ్చితంగా కంపెనీస్ ని ఎంకరేజ్ చేయాలి అనే ఒక స్పష్టమైన లక్ష్యంతో, ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు మరి రవిచంద్ర గారు చాలా మంచి న్యూస్ ఇచ్చారు. ఆల్రెడీ 253 పీపుల్ హావ్ బీన్ హైర్డ్ ఇన్ వరంగల్. వారు ఇందాక నేను ఆఫీస్కి పోయి చూసినప్పుడు ఐ మెట్ విత్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్. నా పాయింట్ ఏంటంటే టాలెంట్ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు. హైదరాబాద్లోనూ చదువుకుంటేనో, బెంగళూరులో ఉద్యోగం చేస్తేనో, ఇంకేన్నో చేస్తేనో వాళ్ళు మాత్రమే టాలెంటెడ్, వరంగల్లో, కరీంనగర్లో ఇంకొకడ చదువుకున్న మనలాంటి వాళ్ళు టాలెంటెడ్ కాదు అనే మాట ఎవడన్నా చెప్తే మీ పనితీరుతోనే వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. AI, ML లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఇంకా ప్రపంచం మొత్తం కూడా అర్థం చేసుకోలేదు, హైదరాబాదు, బెంగళూరే కాదు, ప్రపంచం మొత్తం కూడా అర్థం చేసుకొని ఇంకా ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీలో కూడా వరంగల్ పిల్లలు పనిచేస్తున్నారు. అది కూడా వరంగల్లోనే పనిచేస్తున్నారు అంటే దానికి మించిన సంతోషం ఏది కూడా లేదు. ఈరోజు వరంగల్లో మనం ఏర్పాటు చేసిన, ఇక్కడ మడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్ లో కొత్త కంపెనీస్ వచ్చినాయి. టెక్ మహీంద్రా ఇస్ ఆల్రెడీ హియర్, సైంటిస్ట్ హియర్, మైండ్ ట్రీ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్, జెన్పాక్ట్ ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసింది, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకొక 3-4 కంపెనీస్ తో కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు. మా లక్ష్యం ఏంటంటే నాది కానీ మా జయేష్ రంజన్ గారిది కానీ ఎక్కడికి పోయినా మేము ఐటీ కంపెనీస్ చెప్తా ఉన్నాం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ వరంగల్ జిల్లాలోని కాకతీయ టెక్స్టైల్స్ పార్క్లో తన ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇక్కడ కిటెక్స్ సంస్థ 1600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోందని, ప్రత్యక్షంగా 15,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. కొరియాకు చెందిన ఎంగ్వన్ అనే కంపెనీ కూడా 1100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారని, దీని ద్వారా 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ 2 కంపెనీలతో పాటు 8 నుంచి 11 ఫ్యాక్టరీలు ఈ టెక్స్టైల్ పార్క్లో రాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. టెక్స్టైల్స్ పార్కుకు భూములిచ్చిన రైతులకు లబ్ధి చేకూర్చుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఈ కిటెక్స్ అనే సంస్థ వాళ్ళు ఉత్పత్తి చేసిన బట్టల్ని వాళ్ళు బ్రహ్మాండంగా దేశ విదేశాలకి వారు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ వారు ఈ దేశంలో ఒక 3,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి వారిని తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్ నుండి వరంగల్కు ప్రత్యేకంగా తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితేనే మా వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి వారిని తీసుకొని వచ్చినాం. ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. 1600 కోట్ల పెట్టుబడి కిటెక్స్ సంస్థ పెట్టబోతున్నది. 15,000 మందికి ఉద్యోగాలు మీ ప్రాంతంలోనే రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేసుకున్నాం, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కరోనా రాకపోతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండాలా, ఈ పార్కు మొత్తం కలకల్లాడుతుండాలా. కరోనా రావడం వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ దెబ్బతినడం, వస్త్రాల కొనుగోలే తగ్గిపోవడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉండడం వల్ల మనం కొంత ఆలస్యమైంది తప్ప వేరే ఉద్దేశం కాదు. దాదాపు 8 నుంచి 11 ఫ్యాక్టరీలు ఇక్కడే పెట్టబోతా ఉన్నారు. ఈరోజు ఎట్లయితే ఈ షెడ్ మీకు కనబడుతున్నదో ఇట్లాంటి దాదాపు ఇదే ప్రాంతంలో మరి ఒక 20 దాకా ఈ పార్కులో ఏర్పడబోతా ఉన్నాయి. రాబోయే 18 నెలల్లో ఇట్లాంటి మీరు ఇంకొక 20 చూస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు దేశంలోనే తొలిసారిగా బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పేరిట కొత్త విధానాన్ని రూపొందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి కిందకొచ్చే ఆసుపత్రుల పనితీరుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆసుపత్రుల్లోని అన్ని వైద్య పరికరాలను 10 రోజుల్లో వార్షిక నిర్వహణ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరికరాలు సమర్థంగా వినియోగించేలా చూడాలన్నారు. వేసవి వేళ ఆసుపత్రుల్లో తాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులను ఆకస్మికంగా సందర్శించనున్నట్లు హరీష్ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్లే యాదాద్రి ఆలయం పరిసరాల వద్ద రహదారులు దెబ్బతిన్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. దీనిని రాజకీయం చేయడం సరికాదని హితో పలికారు. యాదాద్రిలో సౌకర్యాలపై మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రహదారులు భవనాల చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అకాల వర్షాల వల్ల ఉత్పన్నమైన సమస్యల పునరుద్ధరణ చర్యలను ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం
పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు ఈ నామ్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇటీవల ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుని గెలుచుకుంది. 50 ఏళ్లుగా రైతులకు సేవలందిస్తోన్న ఈ మార్కెట్ యార్డ్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రభుత్వ సహకారంతో దినదినాభివృద్ధి చెందింది. ఒకప్పుడు మార్కెట్లో కేవలం చిన్న చిన్న గుడిసెలుండగా ఈరోజు రైతులు తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వర్షం నుండి తడవకుండా 10 కోట్లతో పెద్ద పెద్ద షెడ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు సద్ది మూట పేరిట 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే రైతుల కోసం ఎప్పటి నుండో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తోంది. వీటన్నింటితో పాటు ఎటువంటి కమిషన్ లేకుండా రైతుల నుండే ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రైతులు అమ్మిన పంటకు సత్వరమే ఆన్లైన్ ద్వారా నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత 5 ఏళ్ల క్రితం ఈ నామ్ పథకం కింద కేసముద్రం మార్కెట్ యార్డును ఇతర మార్కెట్ యార్డులతో అనుసంధానం చేయడం వల్ల రైతులు సత్వరమే తమ పంటను విక్రయించుకోగలుగుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్రం ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు కేసముద్రం మార్కెట్ యార్డును ఎంపిక చేసింది. ఈ అవార్డు అందడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం మార్కెట్ 55 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఈనామ్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు నడుస్తున్నది. ఈనామ్ ద్వారా రైతులకు మంచి లాభదాయకం కలుగుతున్నది. మరి ప్రధానమంత్రి అవార్డు రావడం మా కేసముద్రం మండలానికి, మా మార్కెట్కు చాలా గర్వకారమైన మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇక ముందు ఎన్నో అవార్డు రావాలని, రైతులకు అన్ని రకాలుగా మేలు జరగాలని, మరి ఇక్కడ అన్ని రకాలుగా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. మంచి సౌకర్యం ఉన్నది. 5 రూపాయల భోజనం కూడా సౌకర్యం ఉన్నది. కేసముద్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ మాట్లాడుతూ రైతులు, వ్యాపారులు, అధికారుల చొరవతోనే మార్కెట్ యార్డ్ అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా కలెక్టర్ గారు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు ఈనామ్ మార్కెట్కు గాను ఇక్కడ సక్సెస్ఫుల్గా అమలు చేసినందుకు ఇవ్వడం జరిగింది. దీంట్లో వ్యాపారస్తులు మరియు వ్యవసాయదారులు మరియు కార్మిక కర్షక అధికారులు అందరి కృషితోటి ఈరోజు సక్సెస్ఫుల్గా ఈనామ్ మార్కెట్ ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల చిన్న ఊరైనప్పటికీ కేసముద్రం మార్కెట్కి ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరియు ఈరోజు ఈ ఈనామ్ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు ద్వారా దేశ నలుమూలల మరియు ప్రపంచవ్యాప్తంగా కేసముద్రం పేరు ఇనుబడించడంలో అందరూ కూడా మాకు ఏది కావాలంటే అది సకల సౌకర్యాలు అక్కడ చేయడం జరిగింది. అంతకుముందు చిన్న చిన్న షెడ్లు ఉండేది. వర్షాలు వస్తే రైతులు బయట ఆరబోసుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు పెద్ద పెద్ద షెడ్లు దాదాపు 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ వంతు వాళ్ళ కృషితోటి ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే చాలా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనకి అవార్డు రావడానికి ఆనాడు ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్, పాలక మండలి మరియు కలెక్టర్ గారుల సహకారంతో అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మర్రి నారాయణరావు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని కోరుకుంటున్నట్లు దూరదర్శన్కు తెలియజేశారు. ప్రైమ్ మినిస్టర్ గారి చేత మా కేసముద్రం మార్కెట్ ఎక్సలెంట్ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఎక్సలెంట్ అవార్డు రావడానికి ప్రధాన మా సిబ్బంది మరియు వ్యాపారస్తులు, మీడియా వాళ్ళు, అలాగే కార్మిక నాయకులు, రైతులు అందరూ కూడా పూర్తి సహకారం అందించారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ రైతులకు ఆసరాగా ఉంటున్న కేసముద్రం మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోని ఇతర మార్కెట్ యార్డులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్లో పరువు హత్య వల్ల మృతి చెందినట్లు భావిస్తున్న నాగరాజు కుటుంబ సభ్యుల్ని జాతీయ షెడ్యూల్ కులాల చైర్మన్ విజయ్ సంప్లా పరామర్శించారు. నాగరాజు సొంత గ్రామమైన వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి ఆయన అధికార బృందంతో వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట మాజీ ఎంపీ జి వివేక్, జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు, జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా పోలీసు అధికారులు తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. షెడ్యూల్ కులాల చట్టం కింద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం తరపున 8,50,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తామని, మొదటి విడతగా తక్షణమే 4 లక్షల రూపాయలను అందిస్తున్నట్లుగా ప్రకటన చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వ్యవసాయ భూమి, భార్యకు ఉద్యోగం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. गिरफ्तार किया गया है और 3 अभी बाहर हैं, क्योंकि इसके बाद मेरी चीफ सेक्रेटरी और डीजीपी के साथ भी हैदराबाद में मीटिंग है. इस ऐसी घटनाएं जब घटती हैं तो एससी एक्ट के अधीन कुछ प्रावधान हैं, उन प्रावधानों के अनुसार 8.25 लाख रुपए का मुआवजा दिया जाता है परिवार के लोगों को, वो जिसका 50% इमीडिएटली दिया जाता है. तो अभी तक सरकार ने बताया कि वो सारी प्रोसेस कंप्लीट किया है, तो आज नहीं तो कल दे देंगे, और नहीं होगा तो फिर वो बाकी हमारा डायरेक्टर साहब इसको फॉलो अप करेंगे. कल तक वो सारा जो है मिल जाएगा. इसमें प्रावधान परिवार के लोगों को 5,000 रुपये पेंशन तक का भी होता है. విశాఖపట్నంలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి చిత్రపటానికి కేంద్ర మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలు ఈ ఏడాది జూలై 4న ప్రారంభమై ఏడాది పాటు కొనసాగుతాయన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్, ఏపీలో రాజమండ్రి, భీమవరంలలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అల్లూరి తరహాలో దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమంలో బలిదానాలు చేసిన ఎంతో మంది అమరవీరుల గురించి దూరదర్శన్, ఇతర ప్రసార మాధ్యమాలు, సామాజిక మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ మన్యం వీరుని త్యాగం, పట్టుదల, ధైర్య సాహసాలను నేటి యువత అలవర్చుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర, త్యాగ నిరతిని భవిష్యత్ తరాలకు అందించేలా అందరూ కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,01,016 రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సుమారు 600 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 6,60,00,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తోంది దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రహదారులు, జంక్షన్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యం పాలైన వారికి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. వచ్చే నెలలో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించనున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. షాదీ ముబారక్ కళ్యాణ కింద 1,01,010 రూపాయలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేవు. భారతదేశంలో కళ్యాణలక్ష్మి కానీ లేవు. ఈ కండక్టర్స్ మైత్రిలో 15 दिन के एक बार पानी आता थे, 15 दिनों पर सर मंजिल వచ్చేది. और गांव में 20 बार और శిల్పారామం ఇంకా ఎన్నెన్నో వస్తున్నాయి. మౌనాలు అభివృద్ధి చూసి ఓడలేక నిలబడి మనం చూసినాం. ఒక ఆయన ఎదుగుతున్నాడు, పాదయాత్ర వేసుకుంటూ. ఆయన దయ్యం కనబడతాడు. మహమ్మదల్లా నీళ్ళు లేవంట, మహమ్మదల్లా కరెంటు లేదంట, पानी नहीं करते और रोड़ा अच्छे नहीं करते. उसका जमाना अच्छा देते, हमारा अच्छा नहीं करेंगे. हम आगे करतू वो करतू ये करतू माట్లాడుకుంటూ తిరుగుతా ఉన్నాడు.
అప్రమత్తంగా ఉండాలి. 70 సంవత్సరాలు మనం బాధపడ్డాం. 70 సంవత్సరాలు బాధపడి ఇప్పుడు మానవులు మంచి చేసుకుంటున్నాం. ఎక్కడ ఉంటారని మనకు తెలియదు. చేసేది పని పుట్టిన తర్వాత మనం ఏ కులంలో ఉంటారు, ఏ మతంలో ఉంటారో మనం తెలియదు. పుట్టిన తర్వాత ఏ కులంలో ఉంటే ఆ కులం, ఏ మతంలో ఉంటే ఆ మతం వాళ్ళు పుట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వేగంగా పటిష్టం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓకు పిలుపునిచ్చారు. బీఆర్ఓ 63వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని, దేశ భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడం సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధాన భాగమని వివరించారు. ఇటీవలి కాలంలో ఉత్తర భాగంలో చైనా ఉనికి బాగా పెరిగిందని, దీనికి అనుగుణంగా బీఆర్ఓ సమాంతరంగా పనిచేయడం కొనసాగించాలని, సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. और टेंगा जैसे सुदूर गांवों को आपस में जोड़ने से हुई थी. आगे चलकर जनपदों, राज्यों और प्रांतों को आपस में जोड़ने वाला बीआरओ आज हमारे मित्र राष्ट्रों में अपनी सेवाएं देकर उनको हम सब से जोड़ने का कार्य कर रहा है. बीआरओ पिछले 6 दशकों से सीमावर्ती क्षेत्रों में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का एक मजबूत स्तंभ बना हुआ है. 1960 में सिर्फ 2 प्रोजेक्ट से बढ़कर यह अब 18 प्रोजेक्ट तक पहुंच गया है. పంజాబ్లోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న 2 రోజుల పర్యావరణ వైవిధ్యం, పర్యావరణ న్యాయశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ అభివృద్ధి పేరిట పర్యావరణానికి హాని తలపెట్టే పనులు చేయొద్దని పిలుపునిచ్చారు. మరియు దానిని రక్షించడానికి ప్రజల ఉద్యమం కోసం పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం తపనతో మనం మరమ్మతులు చేయలేని విధంగా ప్రకృతికి హాని చేస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట అడవుల్ని నాశనం చేశామని, పర్యావరణ సమతౌల్యతకు విఘాతం కలిగించామని, పర్యావరణాన్ని కలుషితం చేశామని, నీటి వనరుల్ని ఆక్రమించామని, ఇప్పుడు ప్రతికూల పరిణామాల్ని కూడా అనుభవిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. Causes which have led to climate change as well as driving a million species to extinction. In the quest for development, we have harmed the nature beyond repair, destroyed forests, disrupted ecological balance, polluted the environment, encroached upon water bodies, and are now reaping the adverse consequences. Some of my words may appear to be very harsh, but they are real. ఇక వాతావరణ వివరాలు చూస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రాగల 6 గంటల్లో ఇది వాయుగుండంగా మారబోతోంది. రేపటికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో రాబోయే 48 గంటల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో ఉక్కపోతకు జనం సతమతమవుతున్నారు. ఈ రోజు హైదరాబాద్లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.4, రామగుండంలో 41.4, హనుమకొండలో 41, మహబూబ్ నగర్లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చివరిగా ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణను ప్రజల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న రాహుల్ గాంధీ, లక్ష్య సాధనకు పార్టీలో ఐక్యత అవసరమని స్పష్టీకరణ. రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేటీఆర్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రుణమాఫీ అమలు చేయాలని సవాల్.
వరంగల్ జిల్లాలో కీటెక్స్ జౌళి ఫ్యాక్టరీకి కేటీఆర్ భూమి పూజ, రైతుల నుంచి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయబోమని వెల్లడి. అకాల వర్షాల వల్లే యాదాద్రి రహదారులు దెబ్బతిన్నాయన్న మంత్రి ఇంద్రకరణ్, స్వల్ప నష్టాలను రాజకీయం చేయరాదని విపక్షాలకు హితవు. జాతీయ విద్యా విధానంపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష, పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ విద్యాబోధన చేయాలని సూచన. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హైదరాబాద్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదు.